నమస్తే, నేను సిరి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి వైసీపీ పార్టీ వాళ్ళు లోక్సభలోనేమో ఆమోదం అయితే వ్యక్తపరచలేదు, కానీ రాజ్యసభలో మాత్రం ఆమోదం వ్యక్తపరిచారు. ఎందుకు ఇట్లా డబుల్ స్టాండర్డ్స్తో ఉన్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, వైసీపీ పార్టీ వాళ్ళు ఇన్ని రోజులు అంటే మామూలుగా మనం జగన్మోహన్ రెడ్డి గారితే కొంచెం రివర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ బిల్లులలో కూడా ఏదైతే సవరణ బిల్లు ఉందో వక్ఫ్ బోర్డుది, దానికి సంబంధించి కూడా ఒక దగ్గరనేమో మేము ఆమోదం తెలుపమంటారు, మళ్ళీ రాజ్యసభకి వెళ్ళగానే మేము ఆమోదం తెలుపుతున్నామంటారు. ఏంటంటారు, దీన్ని ఎలా చూడాలంటారు? సిరి, మొదటి నుంచి కూడా ఆ పార్టీ ప్రతిదీ కూడా డబుల్ స్టాండర్డ్. ఈరోజు కొత్తగా కాదు. వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి అనేక బిల్లులకు అనుకూలంగా వాళ్ళు ఓటేశారు. అక్కడ ఏదైతే అనుకూలంగా ఓటేసిన బిల్లులకే రాష్ట్రంలోకి వచ్చి చెప్పిన మాట మాట్లాడేవారు, మేము వ్యతిరేకంగా అని చెప్పేసి మాట్లాడేవారు. మీరు సిఏఏ బిల్లు కావచ్చు, ఎన్ఆర్సీ బిల్లు కావచ్చు, వ్యవసాయ బిల్లులు కావచ్చు, ఏదైనా సరే కేంద్రంలోనేమో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం, రాష్ట్రంలో వచ్చి ఆ బిల్లుకి మేము వ్యతిరేకం అనేది ఇక్కడ మాట్లాడడం అంటే ప్రజలకు తెలియదు అనుకుంటారా, లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా, ఏంటో అర్థం కాని పరిస్థితి. సరే, ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు వచ్చింది. దాని మీద ఎప్పుడు లేనంతగా సుదీర్ఘమైనటువంటి చర్చ రెండు సభల్లోని, లోక్సభ రాజ్యసభల్లో కూడా దాదాపు 15-18 గంటల చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ప్రతి పార్టీ కూడా విప్ జారీ చేస్తాయి. వాళ్ళు బిల్లుకి అనుకూలమో వ్యతిరేకమో విప్ జారీ చేసి ఒక నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం ప్రకారం ఓటేయండి అని చెప్తాయి. లోక్సభలోకి వచ్చేటప్పటికి అలాగే ఒక సవరణ బిల్లుకి విప్ జారీ చేసి వారి పార్టీ వారిని వ్యతిరేకంగా ఓటేయమని చెప్పన్నారు. అలాగే చేశారు. అక్కడ రాజ్యసభలోకి వచ్చేటప్పటికి అక్కడ విప్పు విత్డ్రా చేసుకుని మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పేసి పిలుపునిస్తే దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి అనుకూలంగా ఓటేశారు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళే రాజ్యసభలోకి వచ్చేట్టుగా అనుకూలంగా ఓటేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక డబుల్ స్టాండర్డ్ ఎందుకు? ఒక నిర్ణయం లోక్సభలో ఒకటి, రాజ్యసభలో ఒకటి అవ్వదు కదా. దాంట్లో మంచి చెడు అవుద్దా, దాంట్లో చెడు దీంట్లో మంచి అవుద్దా అంటే ఏంటి? అంటే ముస్లిం సమాజం అంటే మీకు నిర్లక్ష్యమా, లేకపోతే కేసులు భయమా? ఎందుకు వస్తుందంటే ఈ రెండు క్వశ్చన్లకి నా ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే, ముస్లిం సమాజం అంటే మొదటి నుంచి కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారు. కేవలం వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవడానికి తప్పితే ఆ సమాజానికి ఏ విధమైనటువంటి సహాయం చేద్దామనే విషయం ఎప్పుడూ లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా లాంటివి కూడా అవి కూడా ఇవ్వలేదు. ముస్లిం సమాజానికి సంబంధించిన పేద మహిళలకి, అమ్మాయిలకి అన్న వివాహాలకి డబ్బులు ఇచ్చేవారు, అది మానేశారు. మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, అదే ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళు ఎప్పటికప్పుడు మేము మీకు అనుకూలంగా ఉన్నాం, బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ముస్లిం వ్యతిరేక నిర్ణయం, అది దానికి వ్యతిరేకంగా మేము మీకు అండగా నిలబడతాం అని చెప్పేసి ఇక్కడ మాటలు చెప్పడం, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంత ముస్లిం నేతలందరినీ కూర్చోబెట్టి అదే ప్రచారం చేయడం, అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ విధంగా ప్రవర్తించడం, ప్రతిదీ ఇదే. నేను అంటుంది మీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి కదా, ఎందుకు భయపడుతున్నారు అంటే నేను ముస్లిం సమాజం అంటే నిర్లక్ష్యం కాబట్టి. రెండోది ఖచ్చితంగా కేసులు భయం. అక్కడ బీజేపీకి రాజ్యసభలో కొంచెం మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అందరూ ఓటేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే నా కేసులు ఎక్కడ బెయిల్ రద్దు అవుద్దేమో ఒక భయమా, ఏదో మరి సమాజానికి చెప్పాలిగా. ఈ రోజున మన వార్తాపత్రికల్లో కూడా ఆ వార్త అయితే రాలేదు, ఎందుకంటే నాకు తెలిసి ఓటింగ్ లేట్ అయింది కదా నైట్. ఆ సమాచారం అంది కూడా పబ్లిష్ చేయలేకపోయారో, లేకపోతే రేపు పొద్దున పేపర్లో వస్తుందో మనకు తెలియదు. కానీ కొన్ని నేషనల్ పేపర్స్లో వచ్చింది, విత్డ్రా చేసుకుని ఇక్కడ వాళ్ళ ఇష్టం ప్రకారం ఓటేయమని చెప్పేసి వాళ్ళు పార్టీ అధినేతలు చెప్పిన ప్రకారం వాళ్ళు రాజ్యసభలో సవరణ బిల్లుకి అనుకూలంగా ఓటేశారని చెప్పి నేషనల్ మీడియాలో వచ్చింది. ఏంటంది ప్రతిదీ ఎందుకు ఈరోజు అంటే ముస్లింలు అంటే ఎందుకు మీకు విధమైనటువంటిది నిర్లక్ష్యం? ఎప్పుడు ఓటు బ్యాంకేనా? నేను అంటున్నాను సరే, గత 2019లో పార్టీ అధికారంలో రావడానికి బాగా ఎక్కువ సపోర్ట్ చేసింది కూడా దళితులు, ముస్లింసే, మైనార్టీస్ చేశారు. అదేవిధంగా దళిత సమాజాన్ని అలాగే నిర్లక్ష్యం చేశారే. నిర్లక్ష్యం చేయడం కాదు, వాళ్ళ మీద ఎన్ని రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయాలి, అన్ని రకాలుగా గురి చేశారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళితులు ఎంత ఇబ్బందులు గురయ్యారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూసాం. అదేవిధంగా ముస్లిమ్స్ నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, దాంట్లో ఈ సవరణలో చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ముస్లిం సమాజానికి, వక్ఫ్ బిల్కి సంబంధించి ఈ విధంగా తీసుకొస్తే మరి ఆ మత జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్టు, ఇటువంటి మనం మాట్లాడాడు. మనం ఒక పక్కనేమో
దేశమంతా దాని మీద అనుకూలం కావచ్చు వ్యతిరేకం కావచ్చు చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడు, దాంట్లో ఈ సవరణలు ఉండాలి ఆ సవరణలు ఉండాలి, ఈ బిల్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకం, ఇదే లేకపోతేనేమో రకరకాలుగా ఆ ముస్లిం సమాజానికి ఏదో వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా అక్కడ మాట్లాడడం ఏంటి, ఇక్కడ వ్యతిరేకంగా అక్కడ అనుకూలంగానే ఇక్కడ వ్యతిరేకంగానే ఇటువంటి ఓటింగ్లు వేయడం ఏంటి అంటే ఎన్నాళ్ళు ఈ డబుల్ స్టాండర్డ్స్? అంటే ఇప్పటికే పోను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, ఆ ఒక్క బిల్లు ఏముందో అది బిల్లు అంటే కొత్తగా తెచ్చిన బిల్లు కాదు, లేదా బిల్లు రద్దు చేయట్లేదు, దాంట్లో కొన్ని సవరణలు చేస్తున్నారు. ఆ సవరణలో ముస్లింలో ఉన్నటువంటి పేద వర్గాలకే అనుకూలంగా ఉంది, దాంట్లో ఉన్న లోపాలన్నీ సరి చేస్తున్నారు అనేటువంటి భావన అందరిలో ఉంది. ముస్లిం సమాజంలో కూడా చాలామంది బయటకు వచ్చి అనుకూలంగా నినాదాలు చేశారు. సరే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఆ ఇండియా గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ సభ్యులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని ఆ సమాజం ఓట్లందరికీ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కావచ్చు, ఏదో మేము అండగా ఉంటామని చెప్పేసి ఏదో చేస్తున్నారు. కానీ నిజానికి ఆ బిల్లు వలన అనేక నుండి లోపాలు సరి చేసుకుంటా వచ్చి ముస్లిం సమాజాన్ని తిరిగి మిగతా సమాజంతో సమానంగా, వాళ్ళు మనకి ఏ వ్యతిరేకులు కాదు, వాళ్ళ ప్రత్యేకమైన వ్యక్తులు ఏం కాదు, వాళ్ళు మిగతా భారతీయులతో సమానమైనటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి మంచి సవరణ బిల్లు అది. సరే మీకు ఇష్టం లేదు, దాంట్లో లోపాలు ఉన్నాయి, దాంట్లో లోపాల గురించి ఏదో మీరు మీ వెర్షన్లో మీరు మాట్లాడారు, మీ వెర్షన్లో మీరు మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను మాట్లాడాడు, వ్యతిరేకంగా మాట్లాడి అనుకూలంగా ఓటేయడం ఏంటి, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, అనుకూలం అయితే ఎందుకు వ్యతిరేకంగా ఓటేసావు, వ్యతిరేకం అయితే ఎందుకు అనుకూలంగా ఓటేసావు చెప్పాలి కదా. ఎందుకంటే చెప్పకుండా ఈ విధంగా మోసం చేసుకుంటూ వస్తే ఆ సమాజం కూడా ఒప్పుకోదు. ఎందుకు ప్రతిసారి ఇట్లానే ఉంటది వాళ్ళది, ఏది జరిగినా కూడా ఒకటి మాట్లాడతారు ఒకటి చేస్తారు ఉంటారు, తప్పు చేస్తారు, తెలుగుగా తప్పు చేసామనుకుంటారు కానీ చిట్టుకొని దొరికిపోతారు. అదేదో సినిమాలో ఉంటాడు చూసారు, జల్సా సినిమాలో బ్రహ్మానందం లాగా ఆ తప్పు చేసింది ఇలా తప్పు చేయడం అలా దొరికిపోవడం అతను స్పెషాలిటీ అంటారు. మంచి ఆ టైపు మంచి దొంగ అయితే అనుకోవచ్చు, మంచి దొంగ కాదు, ఇది మోసాలు చేసే దొంగ. అయినా కూడా తెలుగుగా చేశానుకుంటాడు, చిట్టుకొని దొరికేస్తాడు. అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో జరిగినటువంటి చర్చల్ని ప్రజలందరూ కూడా డైరెక్ట్ గా చూస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎలా చర్చ చేస్తున్నారు, ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది అంతా తెలియదు. ఇది గతంలో అసలు తెలిసింది కదా ఏం జరిగేదో, తర్వాత రోజు పేపర్లో చూసేదాకా ఏం తెలిసింది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా యోగం, టెక్నాలజీ పెరిగింది, టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇలా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అన్ని కూడా లైవ్ గా చూస్తారు అంత ప్రజలు. అయినా కూడా ఎందుకు ఈ విధంగా మోసం చేయడం అంటే రెండు ఆప్షన్లు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఒకటి కేసులు భయం, కనీసం రాజ్యసభలో ఎన్డీఏ గవర్నమెంట్కి తక్కువ మెజారిటీ ఉంది కాబట్టి వ్యతిరేకంగా ఓటేస్తే నా బెయిల్ రద్దు అవుతుందని చెప్పేటువంటి భయమైనా ఉండాలి, లేకపోతే ముస్లిం సమాజం అంటే నిర్లక్ష్యమైన ఉండాలి. ఈ రెండిట్లో దేని వల్ల మీరు ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ చేసుకున్నారన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంటే ముఖ్యంగా ముస్లిం సమాజానికే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ రోజున చెప్పకపోతే మాత్రం ఆ సమాజం కూడా అండగా నిలబడదు. సహజంగా మనకి ఏమంటారంటే బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, ముస్లిం అందరూ వాళ్ళకి వ్యతిరేకం అనుకుంటారు. కానీ ఈ రోజున బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఈ మధ్యకాలంలో ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, కొన్ని సిఏఏ ఎన్ఆర్సీ బిల్లు లాంటివి కావచ్చు, అదే ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇటువంటి బిల్లుస్ అన్నీ కూడా ఆ సమాజానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ముస్లిం సమాజం హర్షిస్తుంది. నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి ఏంటంటే ఈ భావ వ్యక్తీకరణ సరిగ్గా చేయకండి, డబుల్ స్టాండర్డ్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సమాజం క్షమించదు. నేను ఎవరైతే గతంలో భుజాల మీద అయితే మోసారో వాళ్ళే భుజాల మీద కింద తోసి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.